మీరందరూ కూడా ఈ వీడియోకి థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. థంబ్‌నెయిల్‌లో ముఖ్యంగా నేను ఏపీకి సంబంధించి ఏదైతే ఈ ఏడాది రావాల్సిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చే అవకాశం లేదని చెప్పి తెలియపరిచాను. ఎందుకు ఏంటి అని చెప్పి చాలా క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చివరిదాకా చూడటానికి ప్రయత్నించండి. డీటెయిల్స్‌లోకెళ్ళిపోతే మనకి ఒక ప్రముఖ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ సంస్థ వాళ్ళు ఈ ఆర్టికల్‌ని ప్రచురించారు. ది ప్రపోజ్డ్ మెడికల్ కాలేజెస్ ఎట్ మార్కాపూర్, మదనపల్లి, Adoni, Paderu, Pulivendala of Andhra Pradesh have failed to receive nod from National Medical Commission, which denied to grant its approval after pointing out several deficiencies in these institutes అని చెప్పి తెలియపరిచారు. సో ఏదైతే ఈ 5 కాలేజెస్‌లో పర్మిషన్ ఇవ్వడానికి ఎన్ఎంసీ వాళ్ళు నిరాకరించారు. ఎందుకు అంటే దాంట్లో ఉన్న సెవెరల్ డెఫిషియన్సీస్ అంటే దాంట్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపం గాని, వీటన్నిటిని బేస్ చేసుకొని అలాగే స్టాఫ్ సరిగ్గా ఫిల్ అవ్వకపోవటం గాని, వీటన్నిటిని బేస్ చేసుకొని డెన్నీ చేసినట్లుగా మనకి ఈ సంస్థ వాళ్ళు తెలియపరిచారు. అలాగే as per sources, among the deficiencies pointed out by NMC, one issue was that only 22% of total sanctioned cost for completion of works at these 5 medical colleges have been spent. Although a total amount of 2,425 crore was sanctioned for these institutes, the previous government spent only 533 crores as per Times of India has been reported. సో దీని గురించి క్లారిటీగా ఒక స్లైడ్ చేశాను. దాంట్లోకి వెళ్తే ఒకసారి మనకి యాక్చువల్‌గా ఈ 5 కాలేజెస్ ఏదైతే మనకి మదనపల్లి, మార్కాపూర్, అదోని, పులివెందుల, పాడేరు. ఈ 5 కాలేజెస్‌కి మనకి కన్‌స్ట్రక్షన్ చేయడానికి కన్‌స్ట్రక్షన్ కాస్ట్ కింద 2,425 కోట్ల రూపాయలని అప్పటి ప్రభుత్వం శాంక్షన్ చేసినట్లుగా తెలియపరిచారు. శాంక్షన్ చేశారు అంతే. కానీ అమౌంట్ యాక్చువల్‌గా వాళ్ళు రిలీజ్ చేసి స్పెండ్ చేసిందెంత అనంటే 533 కోట్ల రూపాయలు వాళ్ళు స్పెండ్ చేశారు దాంట్లో. అంటే ఓన్లీ 22% ఆఫ్ మనీ హాస్ బీన్ స్పెండెడ్ ఓవర్ దేర్. అంటే 22% మటికి వాళ్ళు స్పెండ్ చేశారు. మిగతా 77%, 78% స్పెండ్ చేయలేదు. ఆ 78% స్పెండ్ చేయాల్సుంది. స్పెండ్ చేయలేదు. అదే విధంగా ఈ 533 క్రోర్స్‌లో ఒక 188 క్రోర్స్ వర్క్స్ గవర్నమెంట్ స్పెండ్ చేసింది. కానీ ఇంకా మనీ రిలీజ్ చేయలేదు. మన టోటల్ మొత్తం మీద మనకి 533 క్రోర్ రూపీస్ వర్క్ జరిగింది ఆ కాలేజెస్ దగ్గర. మనకి కాలేజ్ వైస్‌గా ఎంత వరకు జరిగింది? ఎంత బడ్జెట్ కేటాయించారంటే ఈ 533 క్రోర్స్ బేస్ చేసుకొని ఎంత బడ్జెట్ కేటాయించారని చూసుకుంటే ఒకసారి మనకి మార్కాపూర్ వచ్చేసరికి 10% డబ్బులు కేటాయించారు. ఆ డబ్బుల మేరకు పని జరిగిందక్కడ. అలాగే అదోని కూడా 10% బడ్జెట్ స్పెండ్ చేశారు. అలాగే పాడేరులో కొద్దిగా 23% బడ్జెట్ స్పెండ్ చేశారు. దానికొక ఫస్ట్ ఇయర్ బ్లాక్స్ అనేవి కంప్లీట్ అయ్యి ఉంటాయి పాడేరు వచ్చేసరికి మాక్సిమం. అలాగే పులివెందుల వచ్చేసరికి 60% దాకా స్పెండ్ చేశారు కాబట్టి పులివెందులలో కూడా ఫస్ట్ ఇయర్ బ్లాక్స్ కన్‌స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయ్యి ఉంటుంది. అదేవిధంగా మనకి మదనపల్లిలో 6% ఆఫ్ బడ్జెట్ స్పెండ్ చేశారు. మదనపల్లి చాలా తక్కువ బడ్జెట్ స్పెండ్ చేశారు. ఎక్కువగా పులివెందుల, పాడేరు వాటిలో డెఫినిట్‌గా కూడా కన్‌స్ట్రక్షన్ ఫస్ట్ ఇయర్ బ్లాక్ అనేది కంప్లీట్ అయిన అవకాశం ఉంటుంటుంది. ఇది. ఇంత బడ్జెట్ స్పెండ్ చేసిన తర్వాత మనకది 22% బడ్జెట్ మాత్రమే స్పెండ్ చేశారు. ఇవి ఇంతే స్పెండ్ చేసిన తర్వాత మనకి ఎన్ఎంసీ వాళ్ళొచ్చి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు. ప్రతిదీ చూస్తారు కాబట్టి వాళ్ళు చూసినప్పుడు డెఫినిట్‌గా అది అప్ టు ద మార్క్ ఉండదు కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు పర్మిషన్ ఇచ్చే అవకాశం చాలా తక్కువ కనపడుతుంది. అసలు లేదు అని చెప్పుకోవచ్చు. అందుకే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. ఇదొక యాస్పెక్ట్ అయితే ఇంకొక యాస్పెక్ట్ ఏంటంటే మనకి వాటిలో స్టాఫ్ కూడా ఉండాలి. వాటిలో స్టాఫ్ కూడా రిక్రూట్‌మెంట్ జరగాలి. స్టాఫ్ కూడా అంత రిక్రూట్‌మెంట్ లేని నేపథ్యంలో ప్లస్ ఇది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటం, ఇంకా కాలేజ్ మొత్తం సరిగ్గా అవ్వకపోవటం. రెండిటి కారణాల వల్ల డెఫినిట్‌గా అసలొచ్చే అవకాశం లేదు మాక్సిమం. వస్తే ఏమన్నా పులివెందుల, పాడేరు వచ్చే అవకాశం ఏమైనా ఉందేమో కానీ, మిగతావైతే వచ్చే అవకాశం లేదు. నెవర్‌థెలెస్ గవర్నమెంట్ ఆహ్, వాళ్ళు చాలా వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళని ఏమన్నా కోరితే అట్లా ఉంటే వచ్చే అవకాశం ఉందేమో కానీ అసలు మాక్సిమం అయితే వచ్చే అవకాశం లేదు. వీటి మీద హోప్స్ అయితే ఎవరు పెట్టుకోవద్దు. వస్తే వెళ్ళను గుడ్. అసలు ఎవరు కూడా వీటి మీద హోప్స్ పెట్టుకోవద్దు. ఎందుకనంటే బడ్జెట్ చాలా తక్కువ స్పెండ్ చేశారు వీటిల్లో. ఇంకా చాలా స్పెండ్ చేయాల్సింది ఉంది. ఇది కన్‌స్ట్రక్షన్ మొత్తం పూర్తవ్వటానికి ఇంకొక 30 మంత్స్ పట్టిద్దని చెప్పారు. అంటే సుమారు 2.5 సంవత్సరాలు ఇంకా పట్టిద్దని చెప్పారు. ఇవన్నీ కూడా కన్‌స్ట్రక్షన్ పూర్తవ్వాలంటే.
సో ఇంక 2.5 years పట్టిద్ది అంటే ఎన్ఎంసీ వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఒకసారి ఆలోచించండి. అలాగే మనకి స్లైడ్ లో వాళ్ళు సో ముఖ్యంగా కాలేజెస్ ఎంత ఖర్చు పెట్టారని చెప్పి కూడా తెలియపరిచారు. After the state applied for NMC's approval for these proposed medical colleges, a high-level committee from the Apex Medical Commission inspected the institutes on June 25th. So until last month, inspect చేశారు and accordingly submitted its report to the commission, National Medical Commission. Reportedly, the inspection committees were dissatisfied with the poor infrastructure facilities at Adoni and Markapur medical colleges. సో మీరు అందరికీ చెప్పాను, ఇందాకే చెప్పాను, తెలియపరిచాను. అదోని మార్కాపూర్ వీటిలో 10% వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయినట్లుగా మనకి దాంట్లో బడ్జెట్ ఇచ్చిందని మనకు తెలుస్తుంది. అదేవిధంగా అండ్ సజెస్టెడ్ పాసిబుల్ ఇంప్రూవ్మెంట్స్ అట్ మెడికల్ కాలేజెస్ అట్ పాడేరు అండ్ మదనపల్లి. సో మదనపల్లి కూడా 6% వర్క్స్ కంప్లీట్ అయినట్టుగా మనకి దాంట్లో తెలియపరిచారు. అలాగే పాడేరు. యాజ్ పర్ ద లేటెస్ట్ మెడికల్ మీడియా రిపోర్ట్ బై టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్ఎంసీ has denied granting permission to these 5 new medical colleges for academic year 2024 and 25. And sources informed that the commission pointed out several deficiencies in these institutes. ఇంకా చాలా డెఫిషియన్సీ తెలియపరిచారు దీంట్లో. And including not utilizing the sanctioned cost for completing the construction works. సో ఆ శాంక్షన్ 2,500 crores ని కంప్లీట్ గా వీటికి యూటిలైజ్ చేయలేదు. దానివల్ల ఇవి కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదని చెప్పి కూడా ఒక పాయింట్ గా లేవనెత్తారు అన్నంచి వాళ్ళు. అలాగే ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ కేస్ ఆఫ్ మదనపల్లి కాలేజ్ వైల్ 475 crore rupees were sanctioned, only 30 crore, around 6% of the approved cost has been spent. సో మదనపల్లి మెడికల్ కాలేజ్ కి 475 కోట్ల రూపాయలని శాంక్షన్ చేస్తే కేవలం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. సో దీనివల్ల అసలు అట్లా ఇస్తాం పర్మిషన్ చెప్పి వాళ్ళు అభిప్రాయపడినట్లుగా మనకి తెలియపరిచారు. అదేవిధంగా ఇన్ ది కేస్ ఆఫ్ మార్కాపూర్ అండ్ అదోని మెడికల్ కాలేజెస్ ఓన్లీ 10% ఆఫ్ శాంక్షన్ కాస్ట్ వర్ స్పెంట్. ఇన్ పాడే 23%, ఐఐటి 117 crore అవుట్ ఆఫ్ 500 crore was spent. సో ఇది కొద్దిగా పర్లేదు పాడేరులో. సో 500 కోట్లు అప్రూవ్ చేసే దానికి 117 కోట్ల రూపాయలు స్పెండ్ చేశారు. అండ్ ఫర్ పులివెందుల మెడికల్ కాలేజ్ 58% ఆఫ్ శాంక్షన్ కాస్ట్, అదొకటి నియర్లీ 300 కోట్ల వరకు స్పెండ్ చేశారు పులివెందుల కాలేజ్ వచ్చేసరికి. సో మాక్సిమం ఇన్ కేస్ గవర్నమెంట్ కోరితే పులివెందులకి పాడేరుకి వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా చెప్పలే మనం, గవర్నమెంట్ ఎక్కువ ప్లీజ్ చేసి ఎన్ఎంసీ వాళ్ళని వచ్చే అవకాశం ఉంటుంది. ది ఇంజనీర్స్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ APMSIDC have estimated that it takes at least 30 months to complete the major civil works of new medical colleges. సో ఈ కాలేజెస్ కన్స్ట్రక్షన్ అవటానికి ఈ 5 colleges కన్స్ట్రక్షన్ అవటానికి ఇంకొక 2.5 సంవత్సరాలు పట్టిద్దని చెప్పి తెలియపరిచారు. 2.5 years. ఎందుకంటే మనం మదనాపల్లి కాలేజ్ కి నియర్లీ 480 crores తో శాంక్షన్ చేస్తే కేవలం 30 crores మాత్రమే స్పెండ్ చేశారు. 30 crores కి మనకి బేసిక్ ఇమ్యూనిటీస్ కూడా ఉండవు, అక్కడ బేసిక్ ఫెసిలిటీస్ కూడా వచ్చి ఉండవు. సో అందుకని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ డిలీ చేసి ఉంటారు మాక్సిమం. And due to this, there was insufficient time to complete the necessary civil works. While the agreements for Markapur and Madanapalli agreements were signed in February 2023. సో మనకి మదనపల్లి మార్కాపూర్ లో మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో MOU సైన్ చేసుకున్నట్లుగా తెలియపరిచారు. MOU అంటే అగ్రిమెంట్ సైన్ చేసుకున్నట్టు తెలియపరిచారు. The agreements for Adoni and Pulivendala were signed in December 2022, and the agreement for Paderu was signed in June 2021. పాడేరు అగ్రిమెంట్ 2021లో జరిగింది. పులివెందుల అదోనిలో 2022లో అగ్రిమెంట్ చేసుకున్నారు, కాలేజ్ కన్స్ట్రక్షన్ చేస్తామన్నట్లు. అలాగే మార్కాపూర్ అండ్ మదనపల్లి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అగ్రిమెంట్ చేసుకున్నారు. యాజ్ పర్ టైమ్స్ ఆఫ్ ఇండియా డేటా, దీస్ కాలేజెస్ ఆర్ ఫేసింగ్ ఓవరాల్ 51% ఎఫిషియన్సీ ఫర్ ద పోస్ట్స్ ఆఫ్ ప్రొఫెసర్స్. సో డెఫినెట్ గా మనకి ప్రొఫెసర్ పోస్టులు కూడా 51% ఎఫిషియెంట్ గా ఉన్నాయి ఈ కాలేజెస్ లో. అండ్ దర్ ఆర్ అరౌండ్ 46% షార్టేజెస్ ఆఫ్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ 26 షార్టేజ్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. సో మనకి 51% ప్రొఫెసర్ పోస్ట్ షార్టేజ్ గా ఉన్నాయి. అలాగే దర్ ఆర్ 46% షార్టేజ్ ఫర్ అసోసియేట్ ప్రొఫెసర్స్ అండ్ 26% షార్టేజ్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్. సో ఈ ఫ్యాకల్టీ కూడా షార్టేజ్ ఉంది. ఈ నేపథ్యంలో మనకి ఇక్కడ ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది, ప్లస్ కాలేజ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ షార్టేజ్ లో ఉన్నాయి, సివిల్ వర్క్ షార్టేజ్ లో ఉన్నాయి. సో ఇంత షార్టేజ్ లో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తారని ఎవరో భావించరు.
The faculty deficiency is at 48% for Pulvendra Medical College and 42% for Markapur, 37% for Adoni, and 32% for Paderu, and 13% for Madanapalli Medical College. The NMC has further reported that the construction work for infrastructure and procurement is still underway. So, 5 colleges లో కూడా పాడేరు మెడికల్ కాలేజ్ కి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద ఆ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి మనీ శాంక్షన్ చేసినట్టు తెలియపరిచారు. So out of 500 crore of the medical college, the union government will provide 196 crore funding for this medical college. Apart from this, the state also sought special assistance for capital investment from the union government and received 100 crores. సో మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ 196 crores దానికోసం స్పెండ్ చేయాల్సి ఉంది. అదేవిధంగా స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఇంకో 100 crores కోసం అడిగితే 100 crores అప్రూవ్ చేశారు యూనియన్ గవర్నమెంట్. However, as per the Times of India report, the previous government did not release the 195 crores sanctioned under the centrally sponsored scheme, and it also did not release 100 crores special assistance. మనకి ఆ కాలేజ్ కి నియర్ 295 crores సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, కానీ ఆ ఫండ్స్ అనే అప్రోప్రియేట్ గా ఆ కాలేజ్ రిలీజ్ చేసినట్లుగా వీళ్ళు తెలియపరిచారు. అదేవిధంగా అపార్ట్ ఫ్రమ్ పాడేరు మెడికల్ కాలేజ్, ద అదర్ 4 medical colleges are receiving support from National Bank for Agriculture and Rural Development, NABARD. At 4% interest rate, NABARD is providing 85% of the sanctioned cost as per the rules. However, since the previous government did not release the funds, the progress of works has been slow. This ultimately resulted in deficiencies in civil construction and the contractors failed to deploy required manpower with their payments pending. సో ఇది ముఖ్యంగా మిగతా కాలేజెస్ కి నాబార్డ్ ఫండింగ్ చేస్తుంటే, ఆ పాడేరు మెడికల్ కాలేజ్ వచ్చేసరికి మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఒక 195 crores రిలీజ్ చేసింది. అదేవిధంగా ఇంకా స్పెషల్ క్యాపిటల్ అసిస్టెన్స్ కింద ఇంకో 100 crores రిలీజ్ చేసింది. మొత్తం 295 crores అనేది సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కానీ ఆ ఫండ్స్ అనేవి అప్రోప్రియేట్ గా కాలేజ్ ఉపయోగించినట్లుగా మనకి వీళ్ళు తెలియపరిచారు. ఇంకా ఉపయోగించినట్లుగా వీళ్ళు తెలియపరిచారు ఆ, పాడేరు మెడికల్ కాలేజ్ కి. సో మొత్తం మీద ఇది. సో ఇంత సివిల్ వర్క్స్ పెండింగ్ ఉండి ఇంకా కూడా ఇది మనకి ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కూడా రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఇంత ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేసిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దానికి అప్రూవల్ ఇస్తారని చెప్పి ఎవరు అనుకోవద్దు. మాక్సిమం అప్రూవల్ రాదు. వస్తే మహా అయితే ఏమైనా ఉంటే పులివెందుల వాటికి వచ్చిద్దేమో మరి తెలీదు. సో మాక్సిమం రాదు. దీని మీద ఎవరు హోప్స్ పెట్టుకోవద్దు. వస్తే మళ్ళీ అక్కనుకోవచ్చు, రాకపోతే దట్స్. థ్యాంక్ యూ.